హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే తెలంగాణ హిస్టరీ అయితే స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. తెలంగాణ హిస్టరీలో నేను ఏది రిఫర్ చేస్తున్నానంటే పిఎన్ఆర్ పబ్లికేషన్స్ ఉంది కదా, పైళ్ళ నవీన్ రెడ్డి. చాలామందికి తెలిసే ఉంటుంది పైళ్ళ నవీన్ రెడ్డి పిఎన్ఆర్ పబ్లికేషన్స్. అదైతే నేను చదువుతున్నాను అన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ అయితే శాతవాహనుల నుంచి ఉందన్నమాట. శాతవాహన ఇంకా ఇందులోనే తెలంగాణ హిస్టరీలోనే మూమెంట్ కూడా ఉందన్నమాట. ఈ బుక్లోనే మూమెంట్ ఉంది అండ్ హిస్టరీ కూడా, రెండు కూడా కవర్ అయినాయి. అందుకని చెప్పేసి అయితే ఇదే తీసుకొని చదువుతున్నాను. ఇంకా స్టార్టింగ్ దగ్గర నుండి చదువుతున్నాను నేను. ఈ స్టార్టింగ్ శాతవాహనుల నుంచి అయితే ఇంకా చదువుకుంటూ వెళ్తున్నాను. చదువుకుంటూ నోట్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట, నోట్స్. అండ్ ఇది ఇంతకుముందు చదివిందే, కానీ మళ్ళీ చదువుతుంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నాకు చాలా డేస్ అయింది కదా చదివి, కొత్తగా అనిపిస్తుంది. ఇంకా చదువుతూ అయితే నేను ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఇది వ్లాగ్ ఎప్పుడంటే సండే రోజు అన్నమాట. సండే రోజు వ్లాగ్, ఉగాది కదా. నార్మల్గా అయితే చర్చికి వెళ్ళొచ్చాను. చర్చికి వెళ్ళి వచ్చి ఆఫ్టర్నూన్ 2 తర్వాత తినేసిన తర్వాత అయితే నేను చదవడం అనేది అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు అయితే అందరూ ఉగాది సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఉగాది అండ్ రంజాన్ బాగా జరుపుకున్నారా? మేమైతే ఏం జరుపుకోలేదండి, నార్మల్గానే ఉంది. ఎవ్రీడే లాగానే, సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు మా ఇంట్లో అయితే. ఇక్కడైతే ఇంకా నేనైతే చదువుతున్నాను అన్నమాట. శాతవాహనులు అయితే చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇదైతే కంపల్సరీ చదువుకుని, ఇందులో నుండి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి, అసలు వదిలిపెట్టద్దు అన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఇంకా చదువుకుంటూ వెళ్తున్నాను. ఈ బుక్ అయితే ఇంకా పెద్దగానే ఉంది. ఇదంతా ఈ మంత్లో, ఏప్రిల్ మంత్ కదా ఇది, ఈ మంత్లో మొత్తం కంప్లీట్ అవ్వాలి అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు కంప్లీట్ అవుతుందో లేదో అని. ఈ మంత్ ఎండింగ్లో కూడా మీకు చెప్తాను. డైలీ చదువుతుంటే కంప్లీట్ అవుతుంది, కానీ ఒక్కొక్కసారి డైలీ కూడా చదవలేం. కొన్ని వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంట్లో, అండ్ ఒకటే సబ్జెక్ట్ కాదు కదా, ఇంకా కొన్ని కూడా చదువుకోవాలి. ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ అవి ఉన్నాయి కాబట్టి చదువుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. నార్మల్గా అయితే చదవచ్చు, నోట్స్ ప్రిపేర్ చేయకుండా అయితే చదవచ్చు. కానీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం స్లోగా వెళ్తుంది అన్నమాట బండి అయితే. కొంచెం స్పీడ్ పెంచాలి ఇంకా. ఓకే, మీరేం ప్రిపేర్ అవుతున్నారు? ఏ ఆథర్స్ తీసుకున్నారు? ఏ పబ్లికేషన్స్ తీసుకొని చదువుతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చదువుతున్న వాళ్ళు. నేనైతే ఇప్పుడే కొన్ని చదువుతుంటూ వెళ్తున్నాను. ఇండియన్ హిస్టరీ అయితే ఒక హాఫ్ సిలబస్ అయితే కంప్లీట్ అయిందండి. అది అయితే కొంచెం హ్యాపీనే. అండ్ పాలిటీ విషయానికి వస్తే, పాలిటీ అయితే చాలా పెద్ద సిలబస్ అన్నమాట. అవన్నీ ఇయర్స్ అవి గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టమే, కానీ కంపల్సరీ ఇంకా గుర్తుపెట్టుకోవాలి మనకు జాబ్ రావాలంటే. అది నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి కంపల్సరీ పాలిటీది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎకానమీ విషయానికి వస్తే, నాకైతే అస్సలు ఇష్టం ఉండని సబ్జెక్ట్ అండి. అదైతే నాకు ఇష్టం ఉండదు, అంటే అది అర్థం కాదు మెయిన్గా, అందుకని ఇష్టం ఉండదు. అర్థమైతే ఏదైనా ఈజీయే కదా, అది అర్థం కాదు కాబట్టి కొంచెం ఇష్టం ఉండదు అన్నమాట. అది ఇండియన్ ఎకానమీ అయినా, తెలంగాణ ఎకానమీ ఏదైనా కూడా, ఏ బుక్ తీసుకోవాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఆ బుక్ కూడా నా దగ్గర లేదు ప్రజెంట్ అయితే. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, కంపల్సరీ మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి ఏ బుక్ బాగుంటుంది అని చెప్పేసి. ఎకానమీ అది ఇంతకుముందు నేను చదివిన వాటిలో ఒక బుక్ ఉండే, రాజు సార్ అని. అసలు నేను ఒక్కసారి కూడా దాన్ని తీసి చదవలేదు ఆ బుక్ని, రాజు సార్ బుక్. అది అర్థం కదా, చూస్తేనే ఇట్లా అనిపిస్తుంది. అందుకని చెప్పి దాన్ని ఇంక మొత్తం పక్కన పెట్టేసి మిగతా సబ్జెక్ట్స్ అయితే కొన్ని అట్లా చదివినా అన్నమాట. ఇప్పుడైతే చదవాలి కాబట్టి ఏ బుక్ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్కి? మీ సిలబస్ అన్నీ కంప్లీట్ అయినాయా, లేదంటే రివిజన్ చేస్తున్నారా? కంప్లీట్ అయ్యి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకుముందు చదివిన వాళ్ళకి ఈ మధ్య నోటిఫికేషన్స్ వచ్చాయి కదా, లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్లో జాబ్ రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి రాని వాళ్ళు మళ్ళీ ఇంకా ప్రిపరేషన్లోనే ఉంటారు, దాన్ని అయితే వదిలిపెట్టారు కంపల్సరీగా జాబ్ వచ్చే వరకు. అంటే మంచిగా దానిపైనే ఫోకస్డ్గా చదివే వాళ్ళు, జస్ట్ నార్మల్గా ఏదో రాసిన అనే వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను. జాబ్ రావాలి అని మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకుని రివిజన్స్ ఎన్నో రివిజన్స్ చేసి కూడా జాబ్ రాని వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళు మళ్ళీ కూడా ఇప్పుడు ఇంకా మళ్ళీ చదువుతారు. కాబట్టి మీరు ఏమేమి సబ్జెక్ట్స్ చదువుతున్నారు,
అండ్ ఏ ఆథర్స్ తీసుకుంటున్నారు అవి కామెంట్ చేయండి ప్లీజ్, ఎవరైనా నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే. అండ్ ఇంకొకటి, నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నాకు సబ్స్క్రైబర్స్ చాలా అవసరం అండి. ప్లీజ్ యొక్క హెల్ప్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడైతే నాది నోట్స్ ప్రిపరేషన్ కూడా జరుగుతుందన్నమాట. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఇంకా చదువుతున్నాను. నోట్స్ ప్రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకా రాసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటూ చదువుతుంటూ అలా వెళ్తున్నాను అన్నమాట. మీరైతే ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. ఓకే గాయస్, ఇంకా వీడియో అయితే ఇంతే. మీరైతే ఎండ్ వరకు అయితే చూసేయండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి ఎండ్ వరకు అయితే మీరు.